నమస్తే అండి. ఈరోజు మనము శివ సార్‌కి మన దగ్గర ఒక ప్లాట్ తీసుకొని ఉండే సారు మన ఆధ్వర్యంలో. సార్‌కి ఈరోజు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి సార్ దగ్గరకొచ్చినామండి. సార్‌కి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మన గురించి అంటే మనము ఏ విధంగా సర్వీస్ ఇచ్చినాము, ఏంది అనేది ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ కూర్చోండి సార్. సార్ ఈరోజు చెప్పండి. మన అంటే మన ఆధ్వర్యంలో ఈ ప్లాట్ తీసుకున్నారు గదా! ఆ! మన సర్వీస్ ఎలా అనిపిచ్చింది? ప్లస్ కొంచెం మన వ్యూవర్స్ గాని, మన ఫాలోవర్స్ గాని, మన హ్మ్. సబ్‌స్క్రైబర్స్ గాని మీ మాటల్లో సార్. హ్మ్. మన ఎస్ఆర్‌టి ప్రాపర్టీ సిద్ధు గారిని నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా చూశాను. చూసిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్‌లో తను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానము, లొకేషన్ వాటి గురించి ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో తను చెప్పడం చూశాను. చూసిన తర్వాత నేను అతని ఫోన్ నంబర్‌కు కాల్ చేశాను. కాల్ చేసేసి మీరు కొన్ని సైట్‌లు వేరియస్ లొకేషన్స్‌లో చెప్తున్నారు కదా! నాకు పర్టిక్యులర్ లొకేషన్ ఈ ఈ ఏరియాలోనే పర్టిక్యులర్ లొకేషన్‌లో నాకు సైట్‌లు కావాలని చెప్పేసి నేను చూడదలుచుకున్నాను. నా ఇన్వెస్ట్‌మెంట్ ఉంది అని చెప్పగానే తను ఇమ్మీడియేట్‌లీగా రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యేసి ఈవెన్ నేను నా ఫీజిబుల్ టైం ప్రకారము తను దగ్గర ఉండి నాకు డిఫరెంట్ లొకేషన్స్‌లో దానికి ఏ లొకేషన్‌లో ఏది మంచిగా ఉంది. ఈ లొకేషన్‌లో తీసుకుంటే ఈ అడ్వాంటేజెస్, ఈ లొకేషన్‌లో తీసుకుంటే అడ్వాంటేజెస్. కొన్ని నేను కొన్ని లొకేషన్స్‌లో నేను అడిగినప్పుడు ఇక్కడ ఈ లొకేషన్‌లో వద్దు సార్. ఈ కొంచెం ప్రాపర్టీస్ కూడా కరెక్ట్ లేదు అన్నట్టు కూడా నాకు వివరించి చెప్పాడు. ఇక్కడ వద్దు, తీసుకోవద్దు. మంచి లొకేషన్స్ డాక్యుమెంట్ క్లియర్‌గా ఉన్నట్టు మాత్రమే మేము చూపిస్తాము. అవి మాత్రం మీకు చెప్తాం సార్. మిగతావి మేము దాన్ని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాడు. సో నేనేమన్నాను, అది తర్వాత తను చూపించిన ఒక సైట్‌లో మాకు దాన్ని మంచిగా అనిపించింది. ఇంట్లో మా వాళ్ళకి నచ్చింది. అందరూ లైక్ అయ్యారు. లైక్ అయిన తర్వాత మిగతా డీటెయిల్స్ చాలా వరకు ఆల్ డీటెయిల్స్ అంటే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ ఆహ్, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇది లేఅవుట్స్. లేఅవుట్స్ కానీ, దాని డ్రాయింగ్స్ కానీ ఏదైనా కానీ అడగగానే తను ఇమ్మీడియేట్‌లీగా వాట్సాప్‌లో కొద్దిగా టైంలో వ్యవధిలోనే వాట్సాప్‌లో నాకు పెట్టడము. నేను ముందు చూసుకొని అందరికి చూసి మా వాళ్ళకంతా చూపించిన తర్వాత అంతా డాక్యుమెంట్ గానీ, ఇదంతా ఈసీలు అంతా కరెక్ట్‌గా ఉందని వాళ్ళు చెప్పడం వల్ల నేను సిద్ధుతో ప్రొసీడ్ అవ్వడం జరిగింది. సిద్ధు ద్వారా ప్రొసీడ్ అవ్వడం జరిగితే తను డైరెక్ట్‌గా ఓనర్‌తోనే కాంటాక్ట్ చేపిచ్చాడు. ఓనర్స్‌తోనే కాంటాక్ట్ చేపియడం వల్ల మాకు డైరెక్ట్‌గా డీలింగు. సో తను మధ్యలో వేరే విధంగా ఏం లేదు. డైరెక్ట్ ఓనర్ రావడం వల్ల మాకు కొద్దిగా ఆ రేట్లో కూడా స్క్వేర్ యార్డ్‌లో కూడా మాకు చాలా వరకు తగ్గిందని కంపేర్ చేస్తే ఆ ఏరియాలో ఉన్న రేట్లు కంపేర్ చేస్తే మాకు చాలా వరకు తగ్గింది. అదే సో ప్రాంప్ట్‌గా తను ఓనర్‌ని కనెక్ట్ చేయడం వల్ల వీఆర్ వెరీ మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మిగతా డాక్యుమెంట్లు కనెక్టెడ్ లింక్ డాక్యుమెంట్లన్నీ అడిగాను నేను. అడిగిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైం దట్ రిజిస్ట్రేషన్ టైంలోను వెంచర్ స్టార్ట్ చేసే టైంలో దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు కానీ వాటికి సంబంధించిన మ్యాప్స్ కానీ అన్నీ నాకు విత్ ఇన్ షార్ట్ టైంలో తను అరేంజ్ చేసిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్కి వెళ్ళాను. లీగల్ లాయర్ గారు చూసేసి ఇది ఆల్మోస్ట్ అంతా కరెక్ట్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, దీంట్లో మీరు ప్రొసీడ్ కావచ్చని మా లాయర్ గారు చెప్పడం వల్ల నేను ఇమీడియట్లీగా ఓనర్కు అడ్వాన్స్ ఇచ్చేసి నేను రిజిస్ట్రేషన్ కూడా అతి తక్కువ టైంలోనే వెరీ హ్యాపీగా చేయించుకోవడం జరిగింది. అంతే రిజిస్ట్రేషన్ టైంలోనే కాదు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా తను దగ్గర ఉండి అన్నీ తీసుకురావడము, హ్యాండ్ ఓవర్ చేయడం అంతా జరిగింది. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో ఈజ్ హ్యావింగ్ గుడ్ ఎంథూసియాజం. ఏదో చెయ్యాలా, ఒక మంచి పేరుతో చేయాలనే తపన నాలో ఇతనిలో కనపడింది. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. సో యూ కెన్ ప్రాంప్ట్లీ he is prompt person, so we can communicate with him, and so for any further purchasing of lands and all. So yeah, if I can recommend him, that I want to say. థాంక్ యూ సార్. That's it. Thank you so much, Siddhu. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉండాలి సార్. మీరు ఏ ఏరియాలో తీసుకున్నారో ఒక్కసారి మా వాళ్ళకి సార్. నేను అంటే మా ఏరియాలో ఇప్పుడు పర్టికులర్గా నేను విజయవాడ రూటు కొహెడా ఏరియాలో నాకు కొంచెం టచ్ ఉన్న ఏరియా ఇవి. సో నేను ఆ ఏరియాలోనే నాకు ఇది కావాలని తిరుగుతూ అంటే అని ఉద్దేశంతో నేను సిద్ధుని కాంటాక్ట్ అయ్యాను. సో ఆ ఏరియా తను కొహిడా ఏరియాలో మంచి 2 రింగ్ రోడ్లకు, బెంగళూరు రింగ్ రోడ్డు అండ్ అంబర్పేట రింగ్ రోడ్డుకు మధ్యలో పాయింట్ వచ్చే విధంగా, అంటే ఎటువంటి నుండి డెవలప్ అయినా కూడా ఇటువైపు నుండి డెవలప్మెంట్ వచ్చినా, బెంగళూరు సైడ్ నుండి డెవలప్మెంట్ వచ్చినా, పెద్దంబర్పేట నుండి డెవలప్ వచ్చినా ఈజీగా అంటే మనకు ఎటువంటి లాసు ఉండదు. అటువంటి సైట్ చూపించాడు తను. సో మనం కూడా కొద్దిగా ఆలోచించేసుకొని సో దాన్ని కొనడం జరిగింది.
సో కొన్న తర్వాత కొనడం జరిగింది. సో ఇన్క్లూడింగ్ ఫ్యామిలీ, ఈవెన్ మా పెద్దవాళ్ళు కూడా ఆఫ్టర్ సైట్ను చూశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. అంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి సార్కి ఈరోజు డాక్యుమెంట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. సారు మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలానే మా సర్వీసు మీ అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్.